బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. చాలామంది అండి పిల్లలు మనం చూస్తూ ఉంటాము, కొన్ని కారణాల వల్ల పర్ఫార్మెన్స్ చాలా వీక్గా అయిపోతూ ఉంటుంది. అవును సార్. చేదు జ్ఞాపకాలు అలా ఉండిపోతూ ఉంటాయి. ఏ మెమరీస్ అంటే ఏ బ్యాడ్ మెమరీస్ పిల్లల్ని అలా హోల్డ్ చేసేసి జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటుందంటారు. అంటే మీరు చాలా మెమరీ పవర్ టెక్నిక్లు చాలామంది స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేసి మరీ తీసుకొని ఉంటుంటారు. కొంతమంది అయితే అసలు ఎక్కడ ఆలోచిస్తున్నారో అక్కడే ఉండిపోతారు, అంటే ముందుకు కూడా కదలలేరు. ఏ ఏ కారణాలు ఒక మనిషిని లేదంటే ఒక పిల్లని బలంగా ఒకచోట ఆగిపోయేలా చేస్తూ ఉంటుంది? అవును సార్. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ ఒక్క సమస్యతోటి జీవితంలో ఎదగనీయకుండా చేస్తున్నారు సార్. ఆ చేదు జ్ఞాపకాలతోటి. నేనేమంటున్నా అంటే ఆ చేదు జ్ఞాపకాలని అలాగే క్యారీ చేయకూడదు. దాన్ని బయటికి తీసేస్తే వాళ్ళు కూడా ఫ్రీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అయితే యాక్చువల్గా ఈ చేదు జ్ఞాపకాలు ఎలా వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి సార్. అంటే ఒక వ్యక్తి చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆ అనుకోని సంఘటనలు అనేవి ఇంట్లో జరగవచ్చు, లేదంటే బయట జరగవచ్చు. ఆ అనుకోని సంఘటన అంటే ప్రమాదకరమైన సంఘటనలు కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ అనేది పిల్లాడి మనస్సు మీద చాలా ఎఫెక్ట్ తీసుకొస్తుంది సార్. కాబట్టి దాని ద్వారా పిల్లలు ఒకసారి ఆ విషయాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జరిగినటువంటి ఆ భయంకరమైన సన్నివేశం ఉండొచ్చు. ఆ సన్నివేశం వాళ్ళు సెన్సిటివ్ కాబట్టి జీవితాంతం అది ఒక ఫోబియా లాగా మారిపోతుంది సార్. కొంతమంది ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు జీవితాంతం ఆ బ్లడ్ అంటే ఆ బ్లీడింగ్ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి జీవితాంతం అది భయంగానే మారిపోతుంది. కాబట్టి దీని కారణంగా అక్కడ క్రియేట్ అయిన ఆ మెమరీస్ వాళ్ళ జీవితాంతం వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్టివ్గా ఉంటాయి సార్. కాబట్టి వాళ్ళు జీవితంలో ఎదగాలంటే ఆ ఫోబియా తోటి చాలా సఫర్ అయిపోతుంటారు. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ సార్. ఇది పేరెంట్స్ అనేది కీ రోల్ సార్ పిల్లల మనస్తత్వం మీద. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పడుతుంటారు, చాలాసార్లు గొడవ పడుతుంటారు, కొంతమంది కొట్టుకుంటారు కూడా, హస్బెండ్ వైఫ్ని కొట్టడం అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అయితే పిల్లల ముందు అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ ఎవరు ఉన్నారంటే అది పేరెంట్సే. అలాంటి అమ్మ అంటే చాలా గారాబం ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో డాడీ సడన్గా మమ్మీని కొట్టాడు అనుకోండి, పిల్లలు ఒక షాక్కి గురవుతారు. ఆ ఫ్రీజ్లో వాళ్ళకి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. అయితే ఇలా జరుగుతుంటాయి. నేనేమంటా అంటే పిల్లల ముందు అసలు యాక్చువల్గా గొడవ పడకూడదు. ఒకవేళ గొడవ పడినా ఇది గొడవలు అనేది కామన్, కానీ ఎంత తొందరగా కలిసిపోతున్నాం అనేది మ్యాటర్ ఉండాలి. అంటే గొడవలు అనేది కామనే, కాకపోతే ఎంత తొందరగా కలిసిపోతున్నాం అనేసి పిల్లల ముందే జరగాలి. అది కూడా అంటే పిల్లల ముందు గొడవపడి మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి చేయడం అట్లాంటివి చేయకూడదు. పేరెంట్స్ సార్ కొంతమంది పిల్లల్ని అబ్యూస్ చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా, అంటే చుట్టాలు ఉన్నారా, లేకుంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా, ఇలాంటి ఏ విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా పిల్లల్ని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుంటారు సార్. అలా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం వల్ల ఆ పిల్లల లోపల ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది, ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ముందు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యామని. ఇంకా కొంతమంది పేరెంట్స్ బెదిరిస్తుంటారు సార్ పిల్లల్ని. ఇప్పుడు బెదిరించడం వల్ల కూడా వాళ్ళ లోపల ఒక రకమైన భయం అనేది ఆ పిల్లల లోపల పుడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనం పుష్ప సినిమాలో అజయ్ సీన్ ఉంటుంది కదా సార్. అంటే ఆ అబ్బాయిని పిలుస్తాడు, అబ్బాయిని పిలిచిన తర్వాత నీ పేరేంట్రా అంటే అతను మేలేటి పుష్పరాజ్ అంటాడు. అన్నప్పుడు ఇతను కళ్ళు కొంచెం గాంభీర్యంగా పెద్దగా చేసి, అరే నువ్వు మా నాన్న ఇంటి పేరు వాడుకోవడానికి వీల్లేదురా, నువ్వు ఓన్లీ పుష్పరాజ్వి అని చెప్పినప్పుడు కొంచెం గట్టిగా కళ్ళను పెద్దగా చేసి చెప్తాడు అనమాట. ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయి బెదిరిపోయి ఆ భయంతో ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయి చేతులు ఇలా పైకి వెళ్ళడం మనము ఆ సినిమాలో చూసాం. సో ఇలాంటి షాక్కి గురైనప్పుడు అదే బ్యాడ్ మెమరీని వాళ్ళ జీవితాంతం మనం అక్కడ నుంచి తొలగించకపోతే వాళ్ళ జీవితాంతం కూడా అదే ఇబ్బందుల్లో ఉంటారు సార్. ఫిజికల్ గాను మెంటల్ గాను డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతారు. అండ్ అబ్నార్మాలిటీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మెమరీ కూడా. అవును, బ్రెయిన్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. అవును సార్. అండ్ అందులో మీరు చూస్తే సీను స్కూల్లో సీన్ అది. అవును సార్. యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే బెదిరించి మాట్లాడటం స్టార్ట్ చేస్తారో అప్పుడు తెలియకుండానే బ్రెయిన్ దానికి వెంటనే రిసీవ్ చేసుకుని భయపడిపోయి బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మారిపోయి ఉంటుంది. అవును సార్. పుష్పలో మనం చూస్తాం. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లల ముందే కొట్టుకుంటూ ఉంటారు. అవును, ఎలా పడితే అలా. ఈవెన్ కొంతమంది హస్బెండ్స్ వైఫ్ని కొట్టేటప్పుడు, పిల్లల ముందే కొట్టేటప్పుడు వాళ్ళు ఒక షాక్, ఒక ట్రామాలో గురవుతారు సార్. ఒకటేసారి అలా చూసి ఆగిపోతూ ఉంటారు. అక్కడ నుంచి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతూ ఉంటుంది. అంటే ఇవన్నీ పచ్చి నిజాలమ్మా. మీరు వీడియో చూసేటప్పుడు షేర్ చేయండి, అండ్ పిల్లల ముందు మాత్రం ఏది చేసినా కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఇవి గమనించండి మీరు ఏదైనా చేసేటప్పుడు మాత్రం. అలా అంటే చాలా మంది అంటుంటారు, అంటే గొడవలు పడడం కామన్ కదా అంటే గొడవలు పడడం కామనే, కాకపోతే పిల్లల ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది సార్. ఒకవేళ పిల్లల ముందు ఏదైనా గొడవ పడితే పిల్లలకి ఎలా ఉండాలంటే గొడవలు అనేది కామన్ అన్నట్టు పిల్లలకు కూడా పోర్ట్రేట్ చేయాలి. కాకపోతే ఒకరికొకరు మాట్లాడుకోకుండా కొంతమంది రోజులు, వారాలు, నెలలు కూడా ఉంటారు. అట్లా కాకుండా గొడవలు అనేది కామన్, కాకపోతే మనం ఎంత తొందరగా కలిసిపోతున్నాం అనేది ఒక గుడ్ రిలేషన్షిప్కి ఒక ఎగ్జాంపుల్ అన్నట్లుగా మనం అక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు అలా చూపించాల్సిన బాధ్యత ఉంది సార్.
కొంతమంది పేరెంట్స్ చిన్న చిన్న విషయాలకి వాళ్ళు విడిపోతుంటారు సార్. అంటే ఏదో చిన్న చిన్న గొడవలు. కాకపోతే రిలేషన్‌షిప్ అనేది జీవితాంతం ఒక అందంగా మేనేజ్ చేసుకోవాల్సిన విషయం అని ప్రతి పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి. మీరు అలా విడిపోవడం వల్ల పిల్లాడు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతాడు. దీని ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు మీరు అలా విడిపోతే ఇక్కడ మీ పిల్లలు అమ్మ సైడ్ వెళ్తారా? నాన్న సైడ్ వెళ్తారా? వాళ్ళు ఎంత మెంటల్‌గా డిస్టర్బ్ అయితారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరి సైడ్ వచ్చినా గానీ ఇంకొకరు లేరనే లోటు జీవితాంతం వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిలేషన్‌షిప్ అనేది కలిసి ఉండడానికే మీ ఆలోచన విధానం ఉండాలి తప్పిస్తే ఆ విడిపోవాలనే ఆలోచన తీసేయండి. ఎందుకంటే దానివల్ల నిజంగానే పిల్లల్లో తెలియకుండా ఒంటరితనం డెవలప్ అయిపోతూ ఉంటుంది. సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా అర్థమయ్యేటువంటి విషయం. అటు ఫాదర్ లవ్ని ఎంజాయ్ చేయలేరు, మదర్ లవ్ని ఎంజాయ్ చేయలేరు. అటు కాదు ఇటు కాదు. ఇక్కడికి వస్తే ఒక రకమైనటువంటి వాతావరణంలో పెరుగుతారు. ఇటు అంటే ఫాదర్ వైపు వస్తే ఒక రకమైనటువంటి వాతావరణం, మదర్ వైపు వస్తే ఒక రకమైనటువంటి వాతావరణం. సో కొంచెం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అరే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. అవును సార్, చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంటుంది, అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లేకుంటే రిలేటివ్స్ ఇంకెవరో మీ మమ్మీ ఏంటి, మీ డాడీ ఎక్కడ ఉంటారు, ఇలాంటి విషయాలు అడిగినప్పుడు వాళ్ళ జీవితాంతం ఎంత నరక వేదన అనుభవిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది ఆ చిన్న చిన్న ఏజ్లో తీసుకువెళ్ళి వాళ్ళని హాస్టల్లో వేస్తే ఆ పేరెంట్స్ లవ్ అనేది సరిగా అందదు సార్. వాళ్ళకి ఎంత బాధాకరం అంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ సపోర్ట్ ఏది ఉండదు సార్. వాళ్ళకి ఇంకా మేము ఒంటరి అనే ఫీల్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత నరక వేదన అనుభవిస్తారంటే మనం అట్లా రోడ్ సైడ్ వెళ్తుంటే సార్ సండే టైంలో కొంతమంది పిల్లలు ఆ గేట్లను పట్టుకొని పేరెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సిచ్యువేషన్ చూస్తే ఒక్కోసారి కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటాయి. ప్రతి చిన్న చిన్న పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు 4th క్లాస్, 5th క్లాస్, నా ఫీలింగ్ అలానే ఉన్నానని చెప్పేటుంటారు చాలా మంది ఉంటారు సార్. నిజమే. హాస్టల్ వైపు కనుక మనం చూస్తే చాలా మంది అరే మా పేరెంట్స్ నాకు ఆ మెమరీ ఉండేది. అంటే చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ నచ్చిన ఫుడ్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. సో కొన్నిసార్లు నాకు అది వాళ్ళు వచ్చేవాళ్ళు, మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు కానీ బట్ ఇన్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేసే టైంకి రాలేదనేటువంటిది. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతాం. ఆ టైంలో ఇక్కడ వెయిట్ చేస్తున్న ఆ పాప మా పేరెంట్స్ రాలేదే అని ఆ ఆవేదన ఉంటుంది కదా, అది అసలు వర్ణించరాని సార్. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంటాయి. అక్కడ నుంచి డిసైడ్ అయిపోతాను నా జీవితం అంతా ఇలానే ఇంతే కదా, వితౌట్ సపోర్టే నేను బయటికి రావాలి అనేటువంటి. అవును సార్, బ్యాడ్ మెమరీ. దానివల్ల కూడా పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒంటరి అనే ఫీల్ వస్తుంది. ఇప్పుడు ప్రతి పిల్లలకు కూడా ఎమోషనల్ బాండ్ అనేది అవసరం సార్. పిల్లలకు అనారోగ్యంగా ఉంటారు, కొన్నిసార్లు జ్వరం వస్తుంది, కొన్నిసార్లు అలసట వస్తుంది, కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది. పేరెంట్స్కి చెప్తే ఇంకా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని సీన్లు చూశాను సార్ నేను. అంటే పేరెంట్స్ ఊర్లో ఉంటారు, పిల్లలు వేరే వేరే దేశాలకు వెళ్ళి జాబ్స్ చేస్తుంటారు. జాబ్స్ చేసినప్పుడు ఇక్కడ చనిపోతే కూడా వస్తలేరా అని న్యూస్ పేపర్లు ఉంటుంది. కానీ నేనేమంటానంటే మనం రేపటి నాడు మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నారు అనేది చిన్నప్పటి నుంచి మనం చేసిన పేరెంటింగ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది సార్. అందుకే అంటారు కదా, మనం ఆ పిల్లలు రేపటి నాడు మనల్ని ఎలా చూసుకుంటారు అనేది నువ్వు చిన్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకున్నావో ఆ బాండ్ని బట్టే ఉంటుంది. ఏ ఒక్కరు కూడా పేరెంట్స్ని అలా చేయరు సార్. చిన్నగా ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండింగ్ లేకుండా వాళ్ళని హాస్టల్లో వేయడము, వాళ్ళకు దూరంగా ఉండడం, ఇట్లా చేస్తే పిల్లలు ఏకాంతంలోని ఒంటరితనం, వాళ్ళకి లోన్లీనెస్ అనేది పెరిగిపోతుంది. దాంతో వాళ్ళు ఒక తీరని లోటు సార్ అది. ఆ ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్ అనేది ఆ డిస్కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా వీళ్ళకు ఒంటరిగా ఉండడమే. కాబట్టి దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. ఇంకా కొంతమంది ఉంటారు, పిల్లలకి కొన్నిసార్లు కోపం ఎక్కువ వస్తుంటుంది, కొంతమంది సిగ్గు ఉంటుంది, కొంతమందికి అసూయ, మొహమాటం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటుంది. పేరెంట్స్ వీటిని గుర్తించలేరు. అంటే ఇది కాలం గడిచే కొద్దీ ఇంకా ముదిరిపోతుంది పిల్లల లోపల. అంటే దాని నుంచి ఇంకా వీళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు. ఇంకా అదొక చేదు జ్ఞాపకం చూసే, అంటే పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అనుకుంటారు కానీ అవును వీళ్ళే సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే ప్రమాదాలకు ముందరికి వెళ్తున్నారు కదా, అంటే చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు బస్సులు తగలబెట్టడం, రాళ్లతోటి విసిరి కొట్టడం, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు వీళ్ళే సార్. చిన్నప్పటి నుంచి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక బాండింగ్ జనాలతోటి, సమాజంతో ఎలా ఉండాలనేది ప్రతి పేరెంట్ కూడా అక్కడ నేర్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇలా నరకంగా వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఈ విపరీతమైన ప్రమాదాలకు కారణం అవుతుంటారు సార్ వాళ్ళు. కాబట్టి ప్రతి సిచ్యువేషన్, ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇవన్నీ కూడా పిల్లల లోపల ఒక చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వలేరు, వాళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంటారు సార్ జీవితాంతం. దీని నుంచి బయటపడాలి అంటే ప్రాసెస్ ఏంటండి? అంటే మీ స్కూల్లో ఏం నేర్పుతారు? మా స్కూల్ ఉంది కదా, మెమరీ పవర్ కెరీర్ అకాడమీ. అవును, అందులో ఏం నేర్పుతారు? మా స్కూల్ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రిలాక్స్ చేయడమే నా ఉద్దేశం సార్. ఎందుకంటే పేరెంట్స్ గుర్తించలేక కొంత ఇబ్బంది, వాళ్ళ లోపల దీని వల్ల జరిగే పరిణామాలు గుర్తించలేక పేరెంట్స్ అట్లాగే వదిలేస్తున్నారు. దాంట్లో మీరు చెప్పినటువంటి బ్యాడ్ మెమరీస్ ఇప్పుడు ఏవైతే అన్నారో, అవును సార్, ఏమేమి సార్ అంటే
హాస్టల్లో ఒంటరిగా వదిలేయటం వల్ల ఒంటరిగా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అవటం వల్ల సెపరేట్ అవ్వడం, దానివల్ల కూడా Loneliness. లోన్లీనెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత మీరు ఇందాక చెప్పినట్లు డిప్రెషన్, అబ్యూస్ పిల్లల్ని అబ్యూస్ చేయటం వల్ల అండ్ వాళ్ళు తెలియకుండా మీరు ఇందాక అన్నట్లు డిప్రెషన్ యాంగ్జైటీ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. టెన్షన్, అంటే కంపారిజన్ లోకి పిల్లల్ని తీసుకొని ఎప్పుడైతే వీళ్ళని తక్కువ చేసి చూస్తారో అప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్క బ్యాడ్ ఫేస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మెమరీ ఎక్కువ కాలం నిలబడేలా ఉండేలా ఉంటుంది. అవును సార్, మీరు ఇందాక అన్నట్లు పుష్పది ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు మీరు. అవును అవును నిజంగా వాళ్ళ ముందు ఏదైనా భయానకంగా ఉండేటువంటి సీన్ని కానీ ఇన్సిడెంట్ని కానీ మనం చూపించినప్పుడు ఆటోమేటిక్గా అవి ట్రిగర్ చేసి హాంట్ చేస్తూ ఉంటాయి అవును సార్. పిల్లల్ని. ఆ రీజన్సే నిజంగా పిల్లల్ని బ్యాడ్ మెమరీలోకి తీసుకువెళ్తూ ఉంటాయి. సో దాని నుంచి బయటపడాలి అంటే ఎలా సార్? మా స్కూల్లో ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే సార్, అంటే పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీ పిల్లల్లో ఉన్నటువంటి డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఎంతో కాలం వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ కావచ్చు, ఓవరాల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ లోపల ఉన్నటువంటి బ్యాడ్ మెమరీస్తో నిండి ఉన్న ఒక బాయ్ అనుకోండి, ఇది అంటే ఒక శిశువు ఇది. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఏ బ్యాడ్ మెమరీ అయినా మనం ఎలా హీల్ చేస్తాం అనేది మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చూద్దాం సార్. ఎందుకంటే అది మడ్డి వాటర్ అండి. అవును సార్, ఇది బ్యాడ్ వాటర్, కొంచెం మట్టి డస్ట్ ఉన్న వాటర్. ఓకే. అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా నెగటివ్ మైండ్ ఓవర్ థింకింగ్, నెగటివ్ మైండ్ సెట్, డిప్రెషన్ ఏదన్నా ఉండని, వాళ్ళకు మానసికంగా ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి బ్యాడ్ థాట్స్ తోటి వాళ్ళు లైఫ్ లో ముందరికి వెళ్ళలేకుండా స్టక్ అయిపోయినటువంటి ఒక స్టూడెంట్ ఇది. మీరు ఇందాక చెప్పినట్లు అందులో లోన్లీనెస్ తోటి ఆ విధంగా మారిపోతూ ఉన్నారు. అవును సార్, అంటే స్టక్ అయి ఉన్నారు ఒక చోట. అవును. అది ఎలా హీల్ చేస్తారు మీ దగ్గర? ఈ యాక్టివిటీ ద్వారా చేద్దాం సార్. అంటే షూర్ కంప్లీట్ గా ఒక నెగిటివిటీ ఉందనుకోండి, మీరు ఏదైతే ప్రాబ్లం అనుకుంటారో ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి స్టూడెంట్ ఇది. సో మేము ఎలా హీల్ చేస్తామంటే, ఇక్కడ బ్యాడ్ వాటర్ ఉంది కదా, దాన్ని మనం గుడ్ వాటర్ అంటే మనం చేసే యాక్టివిటీస్, వాళ్ళకి ఇచ్చేటటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం కొన్ని వర్డ్స్, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడం అన్నది ఇప్పుడు నేను ఇచ్చే గుడ్ వాటర్. సో దీని ద్వారా మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో ఈ విధంగా హీల్ చేస్తారు. మేము ఇచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ వాళ్ళకు కంప్లీట్గా మేము అందించే యాక్టివిటీస్ ఇవి. వాళ్ళకు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. సో దీన్ని మేము మా యాక్టివిటీస్ త్రూ, మా కౌన్సిలింగ్ త్రూ ఎలా హీల్ చేస్తామనేది ఇప్పుడు నేను యాక్టివిటీలో చూపిస్తాను సార్. సో మేము ఇలా అందిస్తుంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా ఉండని వాళ్ళని మేము ఇలా హీల్ చేస్తుంటాం. అంటే మా యొక్క ఎక్సర్సైజెస్ ద్వారా, లేకుంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం, కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం, ఇలా మేము చేస్తుంటాం. కంటిన్యూస్గా నిరంతరంగా వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెడుతుంటాం సార్ మేము. యాక్చువల్గా ఫుల్గా నెగిటివిటీతో నిండినటువంటి ఒక పర్సన్ మా స్కూల్లో జాయిన్ అయినప్పుడు మేము అందించే యాక్టివిటీస్ కావచ్చు, కౌన్సిలింగ్, థెరపీ అన్నీ వాళ్ళకి ఇలా హెల్ప్ అవుతుంది సార్. ఇలా చేస్తారు. సో వాళ్ళలో ఉన్నటువంటి నెగటివిటీ పంపిస్తాం సార్. వెరీ న్యాచురల్ హీల్. యా. సో వాళ్ళు ఫైనల్ గా ఇలా తయారవుతారు, క్లీన్ గా తయారవుతారు. అవును సార్. ఆ నెగటివిటీ మొత్తం బయటికి పంపిస్తే ఆటోమేటిక్ గా పాజిటివిటీతో నిండిపోతుంది. సో ఒక కొత్త లైఫ్ వాళ్ళకి చూపించిన వాళ్ళం అవుతాం సార్ మనం. అంటే పాత నీరు పోయి కొత్త నీరు రావటం, అది కూడా పాత థాట్స్ పోయి ఓల్డ్ థాట్స్ పోయి కొత్త థాట్ లోకి రావటం. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. అవును. తలలో ఆలోచనలు మారినంత వరకు తలరాతలు కూడా మార్చుకోలేదు. కాబట్టి దాన్ని ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకుంటే, ఆలోచనలు మనం అలాంటి చేంజెస్ మనం చేయడం ద్వారా వాళ్ళు ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఫెంటాస్టిక్ అండి, చాలా మంచిది. ఎలా అంటే మీ స్కూల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి? మా స్కూల్ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో May 1 నుంచి క్లాసెస్ కండక్ట్ చేయబోతుంది సార్. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ 15 డేస్గా మేము కండక్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ 15 డేస్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాము. అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాము. ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడ వస్తాయి, దాని తర్వాత వాళ్ళు మనీ పరంగా ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా సంపాదించుకోవాలనే విషయాలు కూడా అక్కడ చెప్తాము. ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఇస్తారు. అవును సార్. అంటే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళ కెరీర్కి తగ్గట్టే ఎక్కడైనా ఎడ్యుకేషన్ లోన్ దొరుకుతుంది, ఎక్కడెక్కడ చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాలెడ్జ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా సంపాదించుకోవాలి, ఎక్కడెక్కడ మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయో కూడా చెప్తారు. అవును సార్. దాంతో పాటు ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ సార్. చాలా మందికి ముందున్నటువంటి రూట్స్ తెలియక ఆగిపోతుంటారు.
కాబట్టి మనం కెరీర్ గైడెన్స్ ద్వారా వాళ్ళకు ఏ రూట్లో వెళ్తే ఎలా సక్సెస్ అవ్వచ్చు అనే విషయాన్ని కూడా అక్కడ మనం ఆ 15 daysలో చెప్తాం సార్. సో 8th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ డిగ్రీ వరకు ఎవరైనా కెరీర్ గైడెన్స్ ఎవరైనా సరే కావాలి అనుకున్నట్టుంటారు. అంటే అవును. 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనుకున్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కెరీర్ గైడెన్స్ ఇస్తారు అవును సార్. మీ స్కూల్లో. అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ. సో May 1st నుంచి క్లాసెస్ అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో 15 days కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీ పిల్లల్లో ఏ చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే అండ్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వంశీ గారిది ఏం జరుగుతుంది, ఎందుకు ఫోకస్డ్గా ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ పవర్ ఎందుకు తగ్గిపోతూ ఉంది, దాంతోపాటు బ్రెయిన్ పవర్ని పెంచాలి అని అంటే, ఫోకస్ షిఫ్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా కూడా మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది. ది సేమ్ టైం అంటే 15 days ఆన్లైన్ కోర్స్ ఉంటుందన్నమాట సమ్మర్ క్యాంప్కి సంబంధించి. ద సేమ్ టైం మీరు కనుక పర్సనల్గా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఇందులో ముఖ్యంగా 4 విషయాలు వాళ్ళు నేర్పడం జరుగుతుందండి ఈ 15 daysలో. అది కూడా ఫస్ట్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఏదన్నా అంటే మీ పిల్లలు దీని మీద పర్ఫార్మెన్స్ చూపించకుండా ఏది నేర్చుకోలేని ప్రాసెస్లో ఉన్నప్పుడు, ఆసక్తి చూపించినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. 2 వాళ్ళు కంప్లీట్గా మెమరీ పవర్ని పెంచుతూ ఉంటారు. అంటే ఫోకస్ చాలా బలంగా పెంచుతుంటారు, కాన్సన్ట్రేషన్ కూడా ఎలా పెంచాలో చెప్తూ ఉంటారు. 3 పిల్లలకి ఎక్కడైనా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎలా ఇచ్చేయచ్చు అనేటువంటి విషయం. దాంతోపాటు కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, 8th నుంచే ఏం చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాటి మీద కూడా ఫోకస్ చెప్తారు. అండ్ పిల్లలు స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడే ఎలా సంపాదించుకోవచ్చు అనేటువంటి నాలెడ్జ్ని కూడా వాళ్ళు అందివ్వడం జరుగుతుంది. సో మీ చేతుల్లోనే మీ కోర్స్ ఉంది, ప్రతి ఇంట్లో కావాల్సినటువంటి కోర్స్. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.